అంటే ఈ సాధన అనేది ఎప్పటి నుంచి ప్రారంభించారు గురుగారు? ఎలాగా? సాధన అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక సాధనలోనే తెలియని సాధన, ఇప్పుడు తెలిసిన సాధన, రెండు రకాల సాధనలు. అప్పుడు తెలియకుండా సాధన చేసేవాడిని. ఒక శక్తి ఉంది, శక్తి ఉంది, శక్తి ఉంది. అనేక మందిని ప్రశ్నలు వేసేవాడిని. ఇది సృష్టి ఎలా తయారైంది, ఈ సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఈ చంద్రుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఈ ఆకాశం ఎంత దూరం ఉంటుంది, అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటే సరైన అవగాహన సమాధానం దొరికేది కాదు. అంచేత చిన్నప్పటి నుంచి కూడా ఒక సాధన పద్ధతిలోనే ఉంటూ, అయితే మనలో ఉన్న శక్తికి విశ్వ యూనివర్సల్కి సంబంధం ఏమిటి అన్నది ఇప్పుడు అన్వేషణ దగ్గర 25 ఏళ్ళు బట్టి 30 ఏళ్ళు బట్టి అన్వేషిస్తూ వచ్చా. అప్పుడు మనకి తేటతెల్లమైందో విశ్వ యూనివర్సల్లో ఒక అద్వితీయమైన శక్తి ఉంది. అది నవగ్రహముల యొక్క ఉనికి, పంచభూతముల యొక్క ఉనికి. చూడండి, సూర్యుడు ఒక వేడిని ఒక ఉనికి రూపంలో వెదజల్లుతూ ఉంటాడు. చంద్రుడు చల్లదన, అలాగే తన గ్రహములు తనంతటి తాని కాదు, ఏదో ఒక శక్తి వల్ల ఒక ఉనికి ప్రజ్వరిల్ల, ఒక వైబ్రేట్ అవుతూ ఉంది. ఆ ఉనికి పంచభూతముల వల్ల నవగ్రహముల వల్ల కేంద్రీకృతమై అణువులు పరమాణువులుగా మారి ఒక జీవకణముగా రూపాంతరం చెందుతుందని ఒక అనుభవం. ఒక జీవకణం, జీవకణముల సముదాయమే రూపము. అంటే ఏమైంది? ఉనికి అంటే విశ్వ యూనివర్సల్ ఉనికి అణువులు పరమాణువులుగా మారి ఒక జీవకణముగా పరిమాణం చెంది ఆ జీవకణములన్నీ కలిసి ఒక రూపం ఏర్పడుతుంది. ఈ సృష్టి చరాచర జగత్తంతా ఆ రూపమే. ఆ రూపములో ఒక పరమ చైతన్యం ఉందని అనుభవం. పరమ చైతన్యం అంటే అర్థం ఏమిటి? వైబ్రేషన్, ఒక ప్రకాశం, ఒక ప్రకాశముతో కూడిన ఉనికి. ఆ ఉనికి ఎక్కడిది? విశ్వ యూనివర్సల్ నవగ్రహముల సముదాయమే, పంచభూతముల సముదాయమే. అయితే అదే గార్డెన్ని నమ్ముతా. ఆ పరమ చైతన్యం ఏదైతే బ్యాక్గ్రౌండ్గా ఉంటూ అవ్యక్తంగా ఉంటూ కనిపించకుండా ఉందో అదే అల్లా అంటారు. ఆ ప్రకాశాన్ని ఈశ్వరుడు అంటారు, ఓంకారేశ్వరుడు అంటారు, యెహోవా అంటారు, అనేక భాషల్లో పిలుస్తూ ఉన్నారు. కానీ మన విజువలైజేషన్, మన మేధస్సులో ప్రవక్తలు పూర్వీకుల వల్ల ఒక రూపాన్ని మలుచుకొని దైవాన్ని సృష్టించుకున్నారు. కానీ రియల్గా ఆ ప్రకాశమే, విశ్వ యూనివర్సల్ ప్రకాశమే. అల్లా అయినా, యెహోవా అయినా, ఈశ్వర అయినా ఆ ఉనికే. కానీ మనం గాడ్ని డివైడ్, గాడ్ అంటూ, అంటే ఆ విశ్వ యూనివర్సల్ మన గాడ్ ఫాదర్ అండ్ మదర్ అని నా నమ్మకం. అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక రూపాన్ని సృష్టించుకొని భగవంతుడు ఈయన అని మనం పేరు పెట్టుకున్నాము పూర్వంలో. అయితే భగవంతుడు వేరు కాదు, భగవానుడు సర్వస్వము ఉన్నాడు, నాలో నీలో పరమేశ్వరుడు ఉన్నాడు అని ఒక ఆలోచనతో నేను ఎప్పుడూ ఉంటా. మరి ఇక్కడ మతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. మతము అంటే ఏంటంటే మన మనస్సు నుంచి విజువలైజేషన్లో సృష్టించుకున్న స్వరూపము ఒక పూజ, ఒక ఆరాధనలు చేస్తూ ఉన్నారు. కాబట్టిగా జీసస్ కూడా చెప్పాడు, గాడ్ ఈజ్ లైట్ అన్నాడు. అలాగే అల్లా ఇల్లా ఇల్లల్లా హై ఏక్ నూర్ హై అని ముస్లిం తాలూకా ప్రవక్త అహ్మద్ చెప్పాడు. అలాగే మనలో సృష్టి అంతా ఒక 1000 కోట్ల సూర్యుల ప్రకాశం తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశమే ఈశ్వరుడు. మన హిందూయిజంలో భావనలతో మన ఋషులు మునులు డిక్లేర్ చేశారు. కానీ నేతి ఆ ప్రకాశము ఎలా రూపాంతరం చెందుతుందని మేము కనిపెట్టలేకపోతున్నాం. ప్రకాశమంతా సృష్టి అంతా నిండి ఉంది, భగవాన్ స్వరూపుడు ఉన్నాడు అని మన పూర్వీకులు కూడా ఋషులు మునులు గ్రహించారు. అయితే ఈ మతము వలన డివైడ్మెంట్ వలన గ్రూపిజం అయిందని నా బాధ. భావన ఎలా ఉంటుందంటే అంతా ఒకటే కదా, విశ్వమంతా వేదాలలో, శాస్త్రాలలో, గ్రంథాలలో విశ్వమంతా ఒకటే, ఒక్కడే భగవంతుడు, ఒక్కడే అనుకుంటూను డివైడ్గా అవుతున్నారు. మరి ఈ డివైడ్ వల్ల ఎంత ప్రాబ్లమో చూడండి. నా దేవుడని ఒక మతం,
నా దేవుడని ఒక మతం, నా మతంలోకి వచ్చేస్తే మా గాడ్ స్వర్గానికి తీసుకుపోతాడు, మా గాడ్ అంతకంటా మంచివాడు, మా గాడు ఇంకా పరమపదాన్ని తీసుకుపోతాడు అని గ్రూపీజాలుగా ఉండడం, మతోన్మాదాలు, ఒక మతం అంటే ఒకరికి కిట్టకపోవడం, పడకపోవడం, ఒక వ్యక్తిని గౌరవించలేకపోతున్నాం, ప్రేమ చిందించలేకపోతున్నాం, ఆనందముతో ఉండలేకపోతున్నాం. కేవలం మతం అనే మేధస్సులో నా దేవుడు వాడు, నా దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ మేము ఒకటనే ఆలోచనలు ఈ సృష్టిలో ఇలా తయారైంది స్వామి. మరి ఈ వసుదైవక కుటుంబం అనే భావన ఎప్పుడు వస్తుందని ఒక్కోసారి ఆలోచిస్తా. వసుదైవక కుటుంబం మనది అంటే అర్థం ఏమిటి? విశ్వమంతా ఒకే కుటుంబం, అది దాని అర్థం. మరి విశ్వమంతా ఒకే కుటుంబం అని అంటూనే మనమంతా డివైడ్ అయిపోతున్నాం. మీరు వివాహం చేసుకున్నాం అంటే ఇక్కడ వివాహము అని మీరు ప్రశ్న వేశారు. వివాహము చేసుకునే తర్వాతే సర్వము మనము ఈ సృష్టికి ఆదర్శప్రాయం కావాలి. కానీ నేను బ్రహ్మచారిని, వివాహం చేసుకోకపోతే బ్రహ్మచారిగా ఉంటే భగవంతుడు నాకు దొరుకుతాడు, వివాహం చేసుకుంటే ఈ సంసార బంధనాల్లో పడి భగవంతుడిని కోల్పోతాము, మాకు స్వర్గము ఇవన్నీ లభించవు అని నానుడి ఉంది చూసారా. అది చాలా అజ్ఞానం మొత్తం నేనంట. ఎందుకంటే సృష్టిలో ప్రతి ఒక్క జీవరాశితో, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్తో మనకి కంబైండ్ ఉంది. అంటే కలిసిమెలిసి ఎన్నో వేల కోట్ల జన్మలు జీవిస్తూ మనం వచ్చాం భూమి మీదకి. వారికి మనకి ఎన్నో జన్మలు సంబంధాలు ఉన్నాయి. భార్యగా అవ్వచ్చు ఒక జన్మ భర్తగా, వాళ్ళు ఈమె భార్య కావచ్చు, ఆమె భర్త కావచ్చు, ఇలా అన్నదమ్ములు, పిల్లలు, ఇలా ఎన్నో జన్మలు అవినాభావ సంబంధంతో కలిసిమెలిసి పృథ్వీలో జన్మలు తీసుకుంటున్నాం, శరీరాలు విడిచిపెడుతున్నాం, మళ్ళా రుణానుబంధ రూపైన ఇంకొక దగ్గర జన్మ తీసుకుంటున్నాం. మన గ్రూపే. వాళ్ళకి ఒక ఆశయాలు ఉంటాయి. నా బిడ్డ పుడితే నాకు సహాయపడతాడు, మా బిడ్డ మాకు అన్నీ చేస్తాడని తల్లిదండ్రుల ఆశలు, ఇంకా అన్నదమ్ములు, అందరూ బాంధవ్యాలు ఉంటాయి. మరి ఈ బాంధవ్యాలన్నీ విడిచిపెట్టి మనవెవరివి? భగవంతుడా నీవు దొరికావు, నేను నీలోనే లీనమైపోతాను, నువ్వు నాకే కావాలి, నేను ప్రేమిస్తే నీకే ప్రేమిస్తాను, ఆ తల్లివి తండ్రివి సర్వస్వం నీవే, నా బంధువి సకుడివి నీవే, నేను నీతోటే ఉంటాను, నీలోనే లీనమైపోతానని భావన. నీలో లీనమైపోవడం, నాలో లీనమైపోవడం లేదు స్వామి. ఎవరిలో లీనమవరు. సృష్టి రహస్యం ఏమిటంటే జన్మ తీసుకున్నామంటే కలిసి జీవించక తప్పదు. ఏకాకి జీవించడం అనేది కుదరదని నా సిద్ధాంతం. ఏకాకిగా జీవిస్తాం. మన సృష్టి ధర్మం ఏమిటంటే మమేకమై అనేక సంబంధాలు, అనేక కుటుంబాలతో ఎన్నో జన్మలు భూమి మీదకి వచ్చాం. వాళ్ళ రుణానుబంధం మనం తీర్చాలి, మన రుణానుబంధం వాళ్ళు తీర్చాలి. అందరినీ విడిచిపెట్టి నేను భగవంతులు లీనమైపు వెళ్ళిపోవడం అన్నది నా భావన కాదు. రాజఋషి కావాలి. రాజఋషి అంటే అర్థం ఏమిటి? మనస్సు, బుద్ధి, ఆర్గన్స్పై రాజా. ఋషి జీవనము గృహస్థములో జరపాలి. అంటే మనస్సు బుద్ధి ఉంది చూసారా, లోపల మన మనస్సు ఉంది, బుద్ధి ఉంది. వాటిని జయించడం. నువ్వు గృహస్థంలో ఉండు, బ్రహ్మచారిగా ఉండు, ఇంకొకడు ఉండు, అడవులంటూ ఉండు, ఎక్కడుండు, కానీ వాటి మీద రాజా. రాజా అంటే అర్థం ఏమిటి? బాహుబల పరాక్రమముతో అనేకల్ని తండాలుగా మొండాలుగా చీల్చి చెండడం కాదు రాజా అంటే. మన అసురత్వమైన మనసు బుద్ధిపై, మన ఆర్గన్స్పై జయించడమే రియల్ రాజా నా భావన. ఇది నేను నమ్ముతా. ఈ రాజా అనేది మనసు బుద్ధిపై ఉండాలి. ఈ యుద్ధము, ఈ చూసారా ముస్లింలు అంటారు జిహాద్ చెయ్యండి. జిహాద్ అంటే అర్థం ఏమిటి? నీలో ఉన్న అసురత్వమైన మనోబుద్ధుల నుంచి కోరికలు వస్తున్నాయి, ఆర్గన్స్ మీద జిహాద్ చెయ్యండి అని లోతుల్లో సబ్జెక్ట్ అది. అంటే మనుషులు చంపడం, మృగాలను చంపడం, ఆవులు చంపడం, ఇది చంపడం, అది చంపడం కాదు. జిహాద్ అంటే లోపల ఆర్గన్స్,
అసుర సంహారణ. అసురుడు ఎక్కడున్నాడు చెప్పండి? మనలోనే, మన మనస్సులోనే, మన బుద్ధిలోనే. అహంకారం అనే అసురత్వం, ఈర్ష్య రాగదేశవాలనే అసురత్వం, నేను నేను నా భగవంతుడు నేను చెప్పిందే వేదం అన్నది అసురత్వం. ఇవన్నీ అసురులే కదా. ఎక్కడున్నారు? మనలో ఉన్నారా, బయట ఉన్నారా చెప్పండి? ప్రతి ఒక్కడూ భగవత్స్వరూపుడే. ఎవరు జన్మల పరంపర బట్టి వాళ్ళ యొక్క జ్ఞాన పరిమితిని బట్టి వాళ్ళు పాత్రలు పోషిస్తూ ఉంటారు. మరి ఆ జన్మల పరంపర తప్పు పట్టడానికి, వాళ్ళ భావాలను తప్పు పట్టడానికి మనం రాలేదు కదా. ఏదో మన జీవన విధానం శాంతిగా, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటూ పంచడానికి వచ్చాం. వీడెలాంటి వాడు, ఆ భగవంతుడు ఎలాంటి వాడు, ఆ భగవంతుడు నమ్ముకున్నాడు, మన భగవంతుడే గొప్ప, ఈ వేరియేషన్ లేదు ఇక్కడ సృష్టిలో. అందుచేత అలాంటి భావాలు మనస్సులో ఉన్నాయి, బుద్ధిలో వాటి మీద జయించడం రాజా అని నమ్ముతా. ఇంకా ఋషి జీవనం ఎలా ఉండాలి? అందరూ కలిసిమెలిసి, వసుదైవక కుటుంబం, అందరూ నా వాళ్ళే, అందరూ పరమాత్మ స్వరూపమే, అందరూ ఆత్మస్వరూపమే, నేను వారు ఒకటే, ఆ విశ్వ యూనివర్సల్ నుంచే వచ్చాం భూమి మీదకి, ఒకే కుటుంబం మాదని అందరూ బాగుండాలి. ఎవడు శత్రువు ఇక్కడ మిత్రువు లేడు మనలో, కానీ మన భావాలను పెట్టి, మన ఆలోచనలు పెట్టి వాడు మంచివాడు వీడు చెడ్డవాడు అని ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడ చెడు మంచి అన్నది లేదు. వాళ్ళ పాత్రలు వాళ్ళవి, మన పాత్ర మనది. మన పాత్ర ఉండాలని ముందు మనం మారాలి, మనం డిసైడ్ చేసుకోవాలి తప్ప ఎదట వాళ్ళ పాత్రని కానీ, ఎదట వాళ్ళ మనోభావాలను కానీ, ఎదట వాళ్ళ వాక్కును కానీ మనం డిస్కనెక్ట్ చేసే అధికారం మనకు లేదు. కాబట్టిగా ఇలాంటి భావాలతో ఈ స్పిరిచువల్ ఉండాలి తప్ప, స్పిరిచువల్ అంటే అర్థం ఏమిటంటే రియల్ బాలకుడిగా ఉండడం, ప్రతి ఒక్కరికి ప్రేమను చిందించడం, గౌరవం, సంతోషంతో ఉండడం, ఇవ్వడమే స్పిరిచువల్. రియల్గా ఇక్కడ సనాతన ధర్మం అని మన పేరు పెట్టుకున్నాం. సనాతనం అంటే నిత్యము నూతనంగా ఉండేది. ఎన్ని వేల సంవత్సరాలైనా ధర్మము నూతనంగా ఎప్పుడూ ఉంటుంది. అది అంటే సనాతనం అంటే ఎప్పుడైనా ఒకే ధర్మం. అంటే పూర్వములో ఇచ్చే స్వరూపం, ప్రేమనివ్వడమే, తిరిగి ఆశించే తత్వం లేదు. దయ చూపించడమే, తిరిగి ఆశించే తత్వం లేదు. క్షమించడమే. ఇప్పుడు ఎలా ఉంది ఈ సనాతనము? నేను నీకు ఇస్తున్నాను, నువ్వు నాకేమిస్తావు, ఆశాతత్వం. నేను నీతో నువ్వు నాతో మాట్లాడితే నేను నీతో భార్యాభర్తలు ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా తిరిగి రిటర్న్ కావాలంటున్నారు. అప్పుడు ఎలా ఉండేది తెలుసా స్వామి? ఆశించే తత్వం లేకుండా ఇచ్చేవారు. ప్రేమనివ్వడం, దయాగుణం, క్షమాగుణం ఇవ్వడమే, తిరిగి ఆశించే గుణము ఆ రోజు. అది సనాతన ధర్మం అని నేను అంటాను. ఇప్పుడు ధర్మం చేయండి ఆశించడం, ఇలాంటి ధర్మాన్ని కోల్పోయాం. మరలా భూమి మీదకి రావాలంటే తన స్వరూపాన్ని తను తెలుసుకుంటూ, తన స్వరూపము ఆ స్వరూపముగా ఒకటని భావిస్తూ, ఇక్కడ గృహస్థాశ్రమంలోనే ఉండొచ్చు, కానీ జ్ఞానస్వరూపంగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో వాళ్ళకి అడవులంటూ పోయినా ఆలోచనలు నెగిటివ్ వస్తాయి, వాళ్ళకి నెగిటివ్ లేకుండా పాజిటివ్గా ఉంటుందని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎక్కడైనా సరే నెగిటివ్ టచ్ చేస్తుంది. ప్రతి ఒక్కరిని, సన్యాసులకైనా రాజఋషులకైనా స్పిరిచువల్. కానీ ఆ నెగిటివ్ని జయించే మార్గమే స్పిరిచువల్. నా అనుభవం నెగిటివ్ థాట్స్ని ఎలా వస్తుంది పసికట్టడము, దాన్ని రిమూవ్ చేయడమే స్పిరిచువల్ అంటే. ఇది నా భావన స్వామి.